హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు వారి మితిలేని కృపతో 28వ దిన ధ్యానమునకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. యేసుదేవుని కృప సదా మన కుటుంబములకును వ్యక్తిగత జీవితములకును ప్రభు తోడై నడిపించునుగా. ప్రార్థన. ప్రేమ నమ్మకం గల తండ్రి, కృపగల దేవ, గత కాలమంతయు కాచి కాపాడి విధానమును బట్టి ఉందనా. ఇక లెంట్ సీజన్లో ఆధ్యాత్మిక వసతుల్లో నాయన మా పాత రోత స్థితిని తీసివేసుకొని మీ కొరకైన నూతన స్థితిలో సజీవ యాగములుగా మేము సమర్పించుకొని ఈ రాజ్యంలో ఉన్న ఆనందమును, పరిశుద్ధాత్మ యందల ఆనందమును భూమి మీద అనుభవించుటకును, మా ద్వారా అనేకులు నాయన మీదకు నడుచుటకును మీరు చెప్పిన కృపను బట్టి ఉందనా. ఇది నా సహవాసంలో మీరు ఉండమని, వాక్యం ద్వారా బలపరిచి బిడ్డల యొక్క ప్రార్థనలు మీరు విని పరిపూర్ణను చేయమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు యొక్క మితిలేని కృపతో 28వ సహవాసానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. చెప్పబడిన వాక్యాన్ని మరలా వినండి. అధిక సమయం ప్రార్థనలో గడపండి. ప్రభు కృప పొందుకొని ప్రభు రాజ్యంలో అందరం ఆనందిద్దాం. ప్రభు కొరకు భూమి మీద జీవిద్దాం. దేవుడిని
ప్రేమ మీకు తోడై నడిపించును గాక. నేటి ధ్యానము రోమీయులకు రాయబడిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తం ఏమిటో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మొగుట వలన రూపాంతరము పొందుదురు. ప్రియులరా, మనము పరిపూర్ణము కావాలని, మన పరిపూర్ణ స్థితిలో మన జీవితాల్లో ఏ విధంగా ఉండాలో వాక్యము స్పష్టంగా సెలవిస్తుంది. నిన్నటి దినం మనం ధ్యానం చేశాం. ఈ విడదీయడానికి వీలు లేదు, కానీ అర్థం అవడానికి చేస్తున్న చిన్న ప్రయత్నం. రోమీయులకు రాయబడిన పత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాలు మనం చూసినట్లయితే, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగములుగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకున్నటని దేవుని వాక్శల్యమును బట్టి మిమ్మల్ని బ్రతిమాలుకొనుచున్నాను. ఇటు సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తం ఏమిటో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన పరచుట వలన రూపాంతరము పొందుదురు. మనలో పరిపూర్ణత, లోకపరమైన జీవితాన్ని విడిచిపెట్టి ప్రభువులో పరిపూర్ణ అవ్వాలని ఎలా అని చాలామంది దేవుని ఉద్దేశం, దేవుని చిత్తము నా ఎడల ఏమున్నదో, దేవుని సంకల్పం నాలో ఎలా నెరవేరుతుందో అనే ఆలోచనతో ఉంటారు. అవునండి, మంచిదే ఈ ఆలోచన. కానీ దానికి మూలం మనము నిన్నటి దినాలను కూడా తెలుసుకున్నాం. మనం పరిశుద్ధంగా జీవించాలి. పరిశుద్ధంగా జీవించి మన వరకు మనం జీవించకూడదు, కానీ పరిశుద్ధత కలిగి దేవునికి అనుకూలముగా, దేవునికి అందుబాటులో మనం జీవించిన ఎడల మన శరీరమును దేవునిలో సజీవ యాగములుగా చేర్చబడునని. అనగా ప్రాణం పోటు కాదు, కానీ మనకు దేవుడిచ్చిన ఈ యొక్క ఆయుష్ కాలము వ్యర్థపరచక ప్రభు మహిమార్థమై మనం జీవించగలము. మనము ప్రభుతో నడుస్తూ అనేకులను ప్రభు ఎదుక నడిపించగలము. ఇటు స్థితి గలవారు ధన్యులు. ఈ స్థితి దేవుడు మీకు ఇస్తున్నందుకు హృదయపూర్వకంగా ప్రభువుకు వందనాలు తెలియజేస్తున్నాను. దేవదేవుని మీ దీవెనలు మీకు తోడై నడిపించను గాక. ప్రియులరా, అయితే ఈ నడవడిలో మనము ఈ లోక మర్యాదను అనుసరించక, ఏ లోకం? మనం ఉంటున్న ప్రదేశం, మనం ఉంటున్న ఇల్లు, మనం ఉంటున్న చుట్టుపక్కల ప్రదేశాలు, మన దేశపు యొక్క స్థితి ప్రభువులో ఉన్నదా, లోకములో ఉన్నదా ఒకసారి పరిశీలన చేసుకోవాలి. వాక్యం స్పష్టం. ఈ లోక మర్యాద, ఈ లోక మర్యాద అంటే అక్కడ పుట్నోటేసి 2 రాస్తున్నాడు. ఈ యుగ మర్యాద, ఈ యుగ మర్యాద అనగా ఆ యుగాలు మారుతూ ఉంటాయి. యుగాలను బట్టి ధర్మశాస్త్రం మారుతూ ఉంటుంది, కానీ యేసుక్రీస్తు నిన్న నేడు యుగ యుగములకు ఏకరీతిగా ఉన్నాడని ఎబ్రీ పత్రికలో మనం స్పష్టం చేయాలి. ఏ యుగమైందైనను, ఏ కాలమందైనను ఆయన లేకుండా కలిగి ఉన్నది ఏదీనూ లేదు. సృష్టి ఆది నుంచి మళ్ళా యేసు ప్రభు వారు మనకొచ్చి తీర్పు తీర్చి ఆయన పరములకు తీసుకువెళ్ళే వరకు మనతో ఆయన ఉంటున్నాడు, మనలో ఆయన ఉంటున్నాడు. కనుక ఆయన కలిగి ఉన్నది ఏదో ఆయన లేకుండా కలగలేదు. సృష్టి కలగలేదు, మనము కలగలేదు. మనము ఆయనని విడిచి లోకంలో ఈ లోక మర్యాద పోయినప్పుడు, కలిసిపోయినప్పుడు, ఈ లోక మర్యాదలో మనం కలిసిపోయినప్పుడు, ధర్మశాస్త్ర సంబంధమైన పాపములో మనం జీవించినప్పుడు ప్రభువే మన కొరకు ప్రాణం పెట్టాడు. మళ్ళా ఆయన మరణమును గెలిచి పరిశుద్ధాత్మన శక్తిని, పునరుద్ధాన శక్తిని మనకు అందిస్తున్నాడు. అవును, కలిగి ఉన్నది ఏదియో ఆయన లేకుండా కలగలేదు. కాబట్టి ప్రభువులో మనము కలిగి ఉన్నవన్నీ ఈ లోకమునకు వేరే ఉన్నాయి. కాబట్టి ఈ లోక మర్యాద చొప్పున కాదని ఇక్కడ వాక్యము స్పష్టంగా సెలవిస్తున్నది. ఈ లోకము అనగా ఈ యుగమన దాని గురించి మనం చాలా స్పష్టంగా చూడగలం. మత్తయి సువార్త మనం గమనించినట్లయితే, మత్తయి సువార్త 12వ అధ్యాయం 32వ వచనంలో యేసు ప్రభువు పరిశుద్ధాత్మను గురించి మాట్లాడుతూ ఒక చక్కని మాటను మనము జ్ఞాపకం చేయగలం. గతంలో 2 సార్లు చెప్పాను, కానీ మీకు రెఫరెన్స్ చెప్పకుండా నేను దాటి వేశాను. ఈరోజు రెఫరెన్స్ అందిస్తున్నాను. గమనించండి. మత్తయి సువార్త 12వ అధ్యాయము 32వ వచనం, మనుష్య కుమారుడికి విరోధముగా మాట్లాడువానికి పాప క్షమాపణ కలదు, కానీ అనగా యేసుక్రీస్తు వారు శరీరధారి వచ్చిన యేసు ప్రభువారు, తండ్రికి మారుగా వచ్చిన యేసునాథుడు కుమారుడు గురించి ఎవరైనా తృణీకరించినా, ఒకవేళ నిందించినా, వారికి ఎవరన్నా యేసు ప్రభువారు కలువలో సిలువలో ఉండి తండ్రి వీరు ఏమి చేయించున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించమని చెప్పిన మాట వర్తిస్తుందేమో, కానీ
పునరుద్ధానుడైన తర్వాత మనకు అనుగ్రహించిన పరిశుద్ధాత్మ, నేను వెళ్ళిన తర్వాత మీలో నిత్యము ఉండుటకు సత్య స్వరూపి అయిన ఆత్మనిస్తాను అన్నాడు. చూడండి, ఈ యొక్క పునరుద్ధాన శక్తి విషయమైన దూషణ మళ్ళా చదువుతున్నాను. మత్తయి సువార్త 12వ అధ్యాయము 32వ వచనం, మనిషి కుమారునికి విరోధముగా మాట్లాడు వానికి పాప క్షమాపణ కలదు, కానీ పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడు వానికి ఈ యుగమందైనను రాబో యుగమందైనను పాప క్షమాపణ లేదు. ఈ యుగములో కూడా యేసు ప్రభువుకు వ్యతిరేకముగా ఉంటున్నావా? ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసుల యొక్క మనోనేత్రములకు గుడ్డితనము కలుగు చేస్తుందని కొరింథీ పత్రికలో పౌలు భక్తుడు స్పష్టంగా చెప్తున్నాడు. ఈ యుగ సంబంధం అనగా నువ్వు బ్రతికి ఉన్న దినాలు, నువ్వు నివాసం ఉంటున్న పరిస్థితులు, నీవు కలిగి ఉన్న ప్రదేశంలో దేవునికి వ్యతిరేకమైనవి అనేకమైన ఉన్నాయి. అవి ధర్మశాస్త్రములో నీకు చూపించబడకపోవచ్చు, కానీ నీ యొక్క గుణ లక్షణములు ప్రభు అయినప్పుడు వీటిని నువ్వు అనుసరించకూడదని ప్రభు యొక్క ఉద్దేశమైనది. కనుకనే ఇక్కడ అంటున్నాడు, మనిషి కుమారునికి విరోధముగా మాట్లాడువానికి పాప క్షమాపణ కలదు, కానీ పరిశుద్ధాత్మునికి వ్యతిరేకముగా విరోధముగా మాట్లాడువానికి ఈ యుగమందైనను రాబో యుగమందైనను పాప క్షమాపణ లేదు. చూడండి, గమనించండి, మళ్ళా ఇంకో మాట చదువుతున్నాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. అమూల్యమైన ఇక మాటలను మీరు నిర్లక్ష్యము చేయక మరలా వినండి. కొరింథీయులకు రాయబడిన పత్రిక 2వ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం, దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనుపరుచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశించకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనమును కలుగచేయును. ఎవరు? ఈ యుగ సంబంధమైన అనే లోకాశలు, ఇప్పటి ఆశలు, ఇప్పటి కార్యాచరణ, ఈ రోజు వరకే నేను, లేకపోతే లోకాశలు, లోకములో ఉన్నదంతయు నేత్రాశ, శరీరాశ, జీవపు డంబము, ఇవి తండ్రి వలన పుట్టినవి కావు. కనుకనే అంటున్నాడు, దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశించకుండానట్లు, అనగా సువార్తలో వెలిగించబడుకుంటున్నట్లు, యేసయ్య వాక్యాన్ని పునరుద్ధానాన్ని అంగీకరించుకున్నట్లు వారి విషయములో ఈ యుగ సంబంధమైన దేవత అనగా అపవాదిని వాని అనుచరులను గుడ్డితనమును కలుగు చేస్తున్నారంట. ఈ భూమి మీద ఈ జీవితమును మనం వదులుకోవాలనే ఈ మాట స్పష్టంగా చెప్తున్నాడు. ఈ లోక మర్యాద చొప్పున, ఈ లోకములో నీకంటే ఉన్నతులను నువ్వు భావించుకున్నవారు, నీ చేతులతో రూపించబడిన చట్టాలు, నీ యొక్క మనసుతో చెప్పబడిన నీతులు పక్కన పెట్టి దేవుని నీతిని, యేసుక్రీస్తు వారి యొక్క నీతిని, ఆయన సమాధానమును మనం అనుసరించు పరిశుద్ధాత్మ యందలి ఆనందమును పొందాలంటే ఈ యుగ సంబంధమైన వాటిని కట్టి పెట్టాలని వాక్యం సెలవిస్తుంది. కనుకనే ఈ లోక మర్యాదను అనుసరింపక చూడండి, యోహాను సువార్త మనం గమనించినట్లయితే 14వ అధ్యాయంలో ఒక స్పష్టమైన మాట మనం చూడగలం. యోహాను సువార్త 14వ అధ్యాయం 30వ వచనం మనం చూడగలిగినట్లయితే యేసు ప్రభువారే ఒక మాట సెలవిస్తున్నాడని. యోహాను సువార్త 14వ అధ్యాయం 30వ వచనం, ఇంకను మీతో విస్తరించి మాట్లాడను, ఈ లోకాధికారి వచ్చుచున్నాడు, నాతో వానికి సంబంధము లేదు. ఎప్పుడు యేసు ప్రభువారు మన కొరకు శిలువ శ్రమను అనుభవించి మరణించి పునరుద్ధానము కాకమునుపు ఈ లోకపు అధికారి ఎవరనగా పాపాత్ముడైన సైతానును వారి దూతలు, పాపము ఏలిన రోజుల్లో ప్రభు చెప్తున్నాడు. మళ్ళా చెప్తున్నాను, పాపము చేయవారు పాపమునకు దాసులు, పాపము చేయి ప్రతివాడు పాపమునకు దాసుడు. కనుక ఈ లోకాధికారాన్ని ఇక్కడ ఉచ్చరిస్తున్నాడు. ఈ లోకాధికారి వస్తున్నాడు, వానితో నాకు సంబంధం లేదు, నేను మత్సరించి మాట్లాడను, నేను మీ కొరకు రక్షణ కార్యం నెరవేర్చాలి కాబట్టి నేను వెలుచున్నాను, నేను ప్రభు సెలవిస్తున్నాడు. అవునండి, ఈ లోకాధికారి గురించి మనం అనేకమైన మాటలు చూస్తున్నాం. ఈ లోకాధికారి వచ్చుచున్నాడు. అవును, ఒకప్పుడు లోకము అపవాదే, అపవాదిని వాని అనుచరులను రాజ్యం ఏలినవచ్చు, కానీ ఇప్పుడు వారిది కాదు. చూడండి, ఇక్కడ యోహాను సువార్త 15వ అధ్యాయము 19వ వచనాన్ని మనం గమనించినట్లయితే, యోహాను సువార్త 15వ అధ్యాయము 19వ వచనం నుంచి చదువుతున్నాను. మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును, అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మల్ని లోకము నుండి ఏర్పరచుకుంటుని.
ఇదిగో లోకము మిమ్మల్ని ద్వేషిస్తుంది. ఎందుకు ద్వేషిస్తుంది అంటే మీరు లోక సంబంధాలు కాదు, మిమ్మల్ని నేను లోకము నుంచి వేరు చేశాను. ఈ లోక మర్యాదలు మీకు లేవు, ఈ లోకములో ఈ గౌరవం మీకు లేదు. ఎందుకంటే నన్నే గౌరవించలేదు, మిమ్మల్ని ఎలా గౌరవిస్తుంది? నా నామము నిమిత్తము జనులు మిమ్మల్ని హింసించి నిందించి అబద్ధముగా చెడ్డ మాటలు పలుకున్నప్పుడు మీరు ఎల్లలో ధన్యులు. కనుక దేవుని బిడ్డారా, ఈ లోకాధికారి వచ్చున్నాడు, వానితో నాకు సంబంధం లేదు. ఈ లోకస్తులు మిమ్మల్ని గుర్తించరు. చాలామంది ఈ లోకస్తులు గుర్తించట్లేదని ఈ లోకపు పోకడలో పోయి ప్రభువులో దూరం అయిపోతున్నారేమో. అందుకనే ప్రభు వాక్యం స్పష్టం, నేను ఈ లోక సంబంధిని కాదు, మీరును ఈ లోక సంబంధులుగా ఉండకండి. యోహాను సువార్త 17వ అధ్యాయం 14వ వచనం మనం గమనించినట్లయితే, యోహాను సువార్త 17వ అధ్యాయం 14వ వచనం, వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను, నేను లోక సంబంధిని కానట్లు వారును లోక సంబంధాలు కారు గనుక లోకము వారిని ద్వేషించును. యేసు ప్రభు వారు తండ్రితో చెప్తున్నాడు. అనగా మనకు మాదిరిగా ఆయన ప్రార్థన చేసాడు. ఏ విధముగా చేశాడంటే, ఇదిగోయా వీరు లోకస్తులు కాదు, ఈ లోకముతో వీరికి సంబంధము లేదు. ఎలా అనగా నేను లోకమును ప్రేమించినట్లు వీరును నన్ను ప్రేమించి లోకమును ద్వేషించి ఉన్నారు కనుక. ఎప్పుడు అనగా ఇది యేసు ప్రభు వారు సిలువ వేయబడక మునుపండి. ఇది మనస్సును ఉంచండి. ఈ లోకాధికారం ఎప్పటి వరకు అపవాది కంటే యేసు ప్రభుని శ్రమలకును యేసు ప్రభు వారిని సిలువ మరణమునకును సమాధికిని అప్పగించిన తర్వాత పునరుద్ధారణైన యేసు ప్రభు వారి యొక్క మాటలు మనం గర్వముగా నమ్మచ్చు. వాటిని మనం ఇప్పుడు ఫాలో అవుతున్నాం, నడుస్తున్నాం. మత్తయి సువార్త 28వ అధ్యాయం మనం గమనించినట్లయితే యేసు ప్రభు వారు అంటున్నారు 18వ వచనం నుంచి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇయ్యబడి ఉన్నది. మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వచనం, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇయ్యబడి ఉన్నది. ఇప్పుడు లోకాధికారి వాడు కాదు, కానీ వాని సంబంధాలు ఇంకా ఉన్నారు అక్కడక్కడ. వారితో నీ స్నేహం ఉండకూడదు, వారు గుర్తించబడినట్టు నువ్వు గుర్తించబట్టకూడదు. కాబట్టి ఈ అధికారాన్ని ప్రభువు మనకి ఇస్తున్నాడు. పునరుద్ధానుడైన యేసు ప్రభువారు ఆయనను నమ్మిన, ఆయన ఏర్పరచుకున్న, ఆయనను వెంబడిస్తున్న వారితో చెప్పుచున్న మాట, ఈ లోకాధికారితో ఇక సంబంధం లేదు, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం అనుగ్రహించబడి ఉన్నది కనుక ఫాలో మీ, నన్ను వెంబడించండి, నా ఆజ్ఞను గైకొనండి. పిల్లరా, ఈ లోకస్తులకు జ్ఞానం ఎక్కువే, ఈ లోకస్తులకు తెలివి ఎక్కువే అని మనం అనుకుంటాం. కానీ ప్రభు అంటున్నాడు, కొరింథీ మొదటి పత్రిక 3వ అధ్యాయంలో, కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో మనకు బాగా తెలిసిన వాక్య భాగము 18-19 మనం జ్ఞాపకం చేసుకుంటే 19వ వచనంలో అంటాడు, ఈ లోక జ్ఞాని దేవుని దృష్టికి వెర్రితనము. ఈ లోక జ్ఞానము లోకము దృష్టికి, ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి ఏంటంట? వెర్రితనము. కాబట్టి దేవునిలో వెర్రిగా ఉండవద్దు. లోకములో జ్ఞానము, ఈ లోక జ్ఞానము కలిగిన వారు, ఈ లోకమందు భక్తి కలిగిన వారు, ఈ లోకమయందు ఆసక్తి కలిగిన వారు దేవుని దృష్టిలో బహు దూరముగా ఉన్నారు. కానీ ప్రభు నిన్ను దగ్గరికి తీసుకుని యోహానుని రొమ్మునకు ఎలా ఆలోచించుకున్నాడో నిన్ను కూడా ఆయన నీ వైపు చేతులు చాచి ఆయన నిన్ను ఆకర్షిస్తున్నాడు. ఆయన వెంబడించు, ఈ లోక జ్ఞానమును ఈ లోకమును వదిలిపెట్టి ప్రభువులను స్థిర నివాసము చేయి, నూతనమైన స్థితిలో నువ్వు జీవించు, రూపాంతరము పొందుకో. ఎలాగనగా ప్రభు మన కొరకు ఏమిచ్చాడయ్యి అంటే ఈ ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తం, దేవుని ఉద్దేశము, దేవుని యొక్క రక్షణ కార్యం మన ఎడల ఉత్తమమైనది. దీనికంటే ఉత్తమమైనది లోకములో మరి ఏదేనో లేదు. కనుకనే కీర్తన గ్రంథం 34వ అధ్యాయం 8వ వచనంలో మనం చూసినట్లయితే, కీర్తన గ్రంథం 34వ అధ్యాయము 8వ వచనంలో, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనిడి అంటాడు. ప్రభు అంత ఉత్తముడు ఎవరు లేరు. కాబట్టి ఇది నువ్వు అనుభవపూర్వకముగా తెలుసుకోవాలని కీర్తనకారుని యొక్క ఉద్దేశం. కీర్తన గ్రంథం, ఇదిగో ఎవరో చెప్తే వింటాం కాదు, కానీ నీకై నువ్వు రుచి చూడాలని దావీదు యొక్క మాటలై ఉన్నాయి. కీర్తన గ్రంథం 34వ అధ్యాయం 8వ వచనం, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించు నరులు ధన్యులు. 85వ కీర్తన మనం చూస్తాం, యెహోవా ఉత్తమమైనది అనుగ్రహించును. 12వ వచనం, యెహోవా ఆయన ఉత్తముడు, ఆయన మనకిచ్చినది కూడా ఉత్తమమైనది. కనుకనే మత్తయి
మత్తయి సువార్తలో సద్బోధకుడా అనగా ఉత్తమమైన వాడని యేసు ప్రభు అని సంబోధించడం జరిగింది. యేసు ప్రభు అని సంబోధించడం జరిగింది. కనుక ప్రియ సహోదరుడా సహోదరి, ప్రభు ఉత్తముడు, మనము కూడా ఉత్తమములుగా జీవించడానికి ఆయన ఏర్పరిచి ఉన్నాడు. ఈ స్థితిని మనం ఎప్పుడు పొందుకొనగలమంటే నూతనత్వమును ధరించుకున్నప్పుడు మాత్రమే. యెహోవా ఉత్తముడు, ఉత్తముడు, ఆయన కంటే ఉత్తముడు ఉన్నతుడు ఎవరో లేరు. కనుక సత్పురుషుడును మాదిరి పురుషుడును మన కొరకు ప్రాణము పెట్టిన ఆ యేసునాథుని వెంబడిద్దాం. ఉత్తముడు అనుకూలము, ఎవరికి అనుకూలము? ప్రభువుకు అనుకూలము. సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తము అనగా పరిపూర్ణత, క్రీస్తులో పరిపూర్ణత మాత్రమే ఉన్నది. క్రీస్తునందు పరిపూర్ణమైన స్థితి ఉన్నది. ధర్మశాస్త్రం మనిషికి పరిపూర్ణత ఇవ్వలేదు, కానీ యేసు క్రీస్తు వారి పునరుద్ధానం ద్వారా మనము నీతిమంతులుగా తీర్చబడి పరిపూర్ణమై ఉన్నాం. కనుక పరిపూర్ణుడును ఉత్తముడును మన జీవితంలో అనుకూలపరచువాడు యేసు వైపు మనము తిరుగుదాం. ఆయన చిత్తములో నూతన పరచబడదా, నూతనమైన స్థితిలో ఈ లోక మర్యాదను వదిలిపెట్టాలంటాడు. ఎలా అనగా మన హృదయాలు బహు కఠినమైనవండి. మనం క్రీస్తులో ఉండాలని ప్రభు కోరుతున్నాడు. ఇర్మీయా గ్రంథం మనకు బాగా తెలుసు. ఇవో హృదయం అన్నిటికంటే ఘోరమైన వ్యాధి కలది. ఎలా అనగా అది మోసకరమైనది. నువ్వు శరీరం మారాలన్నా హృదయం మారనేట్ల ఆత్మ సిద్ధమే, కానీ శరీరము బలహీనమైనది. కనుక ఇదిగో అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు ఈ యుగ సంబంధమైన దేవత గుడితనమును కలుగు చేయే విధముగా నీ శరీరమును ప్రభువుకు అప్పగించుకోవటానికి, నీ ఆత్మ జీవమును, శరీరము, నీ ప్రాణ ఆత్మ దేహములు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఎదుట నిందారహితముగా ఉండాలంటే నీవు నూతన పరచబడాలి. ఎలా అనగా యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 26వ వచనం మనకు బాగా తెలిసిన మాట. ఇదిగో వాక్యము స్పష్టం. రాతి గుండెను తీసివేసి ఆయన మాంసపు గుండెను మనకి ఇస్తానన్నాడు. రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెను మనకు ప్రభు ఇస్తానన్నాడు. అంటే మాంసపు గుండెలో నూతనమైన హృదయాన్ని, నూతనమైన ఆశీర్వాదాన్ని, నూతనమైన తలంపులను యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయము మనకి బాగా తెలుసు. 26వ వాక్కు ఇదిగో చదువుతున్నాను, జాగ్రత్తగా ఆలకించండి. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 26వ వచనం ఆయన అంటున్నాడు, నూతన హృదయమును మీకు ఇచ్చేదను, నూతన స్వభావమును మీకు కలుగ చేసేదను. నూతనమైన స్థితిని దేవుడు ఇస్తాడు. రాతి గుండెను తీసివేస్తాడు. ఎప్పుడనగా నీవు ప్రభువును సమర్పించుకున్నప్పుడు, ఉత్తమమును అనుకూలమైన ప్రభువు నా ప్రభువును నువ్వు భావించినప్పుడు, ఆ ఉత్తమమైన స్థితిని నువ్వు స్వీకరించినప్పుడు నూతన స్వభావమును మనకి ఇస్తున్నాడు. పాతమన్నీ గతించను, నూతనమైన స్వభావానికి వచ్చాను. కొరింథీ 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం అంటున్నాడు, కాగా ఎవడైనాను క్రీస్తు యేసునందు వాడు నూతన సృష్టి, పాతవి గతించను, సమస్తమును నూతనమైనవని పౌలు భక్తుడు సెలవిస్తున్నాడు. ఎప్పుడనగా నువ్వు ప్రభువుని కలిగినప్పుడు, ఈ నూతనమైన అనుభవంలో నువ్వు ఉన్నప్పుడు. దావీదు ప్రార్థన చేస్తున్నాడు 51వ కీర్తన 10వ వచనములో, ఇదిగో హిస్సోపుతో నన్ను కడగమంటున్నాడు. నూతనమైన స్థితిని, నీ రక్షణ ఆనందాన్ని నాకు మరలా దయచేయమని చెప్తున్నాడు. కనుక ప్రియ సహోదరుడా సహోదరి, ఈ 28 దినాలు పలు విధములుగాను పలు రీతులుగాను ప్రభు మనతో మాట్లాడింది దేనికంటే ఆయన ఉత్తమమైన స్థితిని, నూతనమైన స్థితిని, ఈ లోకం మర్యాదను విడిచిపెట్టి వాటిని మనం అందుకోవాలని, ప్రభువులో మనం శ్రేష్టమైన ఈవిని కలిగి నూతన స్వభావంతో జీవించాలని, ప్రభువుకు అనుకూలముగా మనం ఉండాలని. ఇట్టి స్థితిలో మనం ఉందా? ఈ దినముతో వదిలిపెట్టగా రానైన కాలమంతా ఈ శరీరము ఆశల ప్రకారము కాక దేవుని ఉద్దేశ ప్రకారము, దేవుని యొక్క సంకల్పాన్ని మనం నెరవేరుస్తూ ప్రభువులో ముందుకు సాగుదాం. ఇట్టి కృప ప్రభు మీకు దయచేయను గాక. మీ కొరకైన చిన్న ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, వాక్యం అందుకునే బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకును, బలపరచము, భద్రపరచము, దీవించము, ఆశీర్వదించి హెచ్చించమని నాయన ఇంతవరకు విన్న వాక్యాలన్నిటినీ బిడ్డలను నెమరవేసుకుంటూ మరలా స్మరణకు తెచ్చుకుంటూ సింహావలోకం చేసుకుంటూ వాటిలో స్థిరపడి జీవితకాలము మీకు మహిమకరముగా, మీకు అనుకూలముగా, సజీవ యాగములుగా శరీరములను సమర్పించుకుని భాగ్యం ఇచ్చినందుకు వందనాలు. ఎట్టి స్థితిలో బిడ్డలు మీరు హెచ్చించమని, వారి కుటుంబములకు, వ్యక్తిగత జీవితములకు మేలులను, నీతియును, సమాధానమును, పరిశుద్ధాత్మ ఆనందమును అందించమని యేసు నామమును అడిగి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియక దేవుని సకలమైన దేవుని సదా మీ కుటుంబములకు ప్రభువు తోడై నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా.